హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ బ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేద్దాము. టైం 12 అవుతుంది. యాక్చువల్లీ యాక్టివ్లా 2 వీలర్లో పెట్రోల్ పోద్దామని పొద్దున పోయి ఆడేడ లైన్లు కట్టి వచ్చేసిన అన్నట్టు. దొరకలేదు పెట్రోల్. ఇక నా బండి అంతా నడవదు కదా, నేను కూడా లైట్ తీసుకున్నా, దొరికినప్పుడే పోద్దామని. ఇప్పుడైతే వచ్చేసిన ఆన్లైన్కి డ్యూటీకి. మనకు ఒక బుకింగ్ వచ్చింది, బోయంపల్లి మర్రి రెడ్డి కాలనీ అంట. ఇక్కడ నుంచి మనకు జనప్రియ సుధా కాంప్లెక్స్ ఎక్కడుంది ఇది, దిల్సుఖ్ నగర్. చలో పికప్కి అయితే పోదాం, నడవండి. 3.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ డిస్టెన్స్. ఇక ఇలా ఫస్ట్ ఆర్డర్ అన్నట్టు తీసేసుకున్నా. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఆ ముందట స్ట్రేట్ వెళ్ళాలి ఆ గల్లీలకు, అక్కడ వేర్ హౌస్లు ఉన్నాయి, అక్కడ నుంచి వచ్చింది పికప్. ఈ రైట్ సైడ్లో ఉన్నది మన పికప్ పాయింట్. చలో ఫోన్ చేద్దాం కస్టమర్కి. మన లోడ్ 20 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఒక కేబుల్ బండల్ ఉన్నది. ఈ లైన్ చూస్తున్నారా, ట్రాఫిక్ ముందట పెట్రోల్ పంప్ ఉన్నది లెఫ్ట్ సైడ్లో, బాబుజీ నగర్ పోకముందు. ఆడ బయట వరకు వచ్చినట్టున్నారు లైన్, అందుకే ట్రాఫిక్ జామ్. ఇదంతా లైను ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కదా, పెట్రోల్ పంప్లకు లోపలికి పోవటానికి లైన్. ఇది పరిస్థితి ప్రస్తుతానికి. మనకు దారులలో ఉంటాయి ఇంకా పెట్రోల్ పంపులు, చూద్దామయ్యా. అన్ని పెట్రోల్ పంపులు ఇప్పుడు బంద్ చేసేసిర్రు దీన్ని, ఫ్యూల్ లేక. యాక్చువల్లీ ఫ్యూల్ షార్టేజ్ లేదంట, అందరూ కొంచెం భయానికి ఎగబడుతున్నారు అందరు. అన్ని పెట్రోల్ పంపుల దగ్గర అట్లనే లైన్లు ఉన్నాయి. ఈడ కూడా ఒక పెట్రోల్ పంప్ ఉన్నది, అందుకే ట్రాఫిక్ జామ్. బయట వరకు లైన్ కట్టినట్టున్నారు. ఆడ ముందట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంటుంది, ఏ నుంచి ఉన్నది లైన్. సిఎన్జికి ఉంటుండే కదా ముందు లైన్, అట్లా ఉన్నది లైన్. ఇట్లా ఆడి వరకు ఉన్నది. ఇక మనం కూడా ఈ ట్రిప్ అయిపోయాక లైన్లో నిలబడాల్సిందే. నిన్న ఓపించిన కదా 500ది, ఆ 2 ట్రిప్పులే కొట్టునుండే నిన్న. అందుకే మన 1లో ఉన్నది పెట్రోల్, సారీ డీజిల్. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ పోతున్నా కదా, ఎక్కడెక్కడైనా తక్కువ అనిపిస్తే క్రౌడ్ ఆడ పోసుకుంటా నేను కూడా నిలబడి. అయితే సీదా బంద్ అమర్ పెట్రోల్ పంప్. వీళ్ళు పొద్దున్న నుంచే బంద్ చేసుకున్నారు. పొద్దున్న నేను కూడా వచ్చిన ఇక్కడికి యాక్టివ్లో ఓపిద్దామని, కానీ దొరకలేదు. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి ఫైనలీ. దారిలో ఎన్ని పెట్రోల్ పంపులు కనిపించినాయి, అన్ని పెట్రోల్ పంపులలో పెద్ద పెద్ద లైన్లు, లేకపోతే పెట్రోల్ పంపులు క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ ట్రిప్ అయిపోయాక మనం కూడా లైన్ కట్టాలి నేను పోయి. ఇక ప్రస్తుతానికైతే ఇది అన్లోడ్ చేసేద్దాం. ఇక్కడ ఇంట్లో మన పాయింట్ అన్లోడింగ్ చేసేది, మన అన్లోడింగ్ పాయింట్. బుకింగ్ అయితే అయిపోయింది, 744 రూపీస్ అయింది అమౌంట్. ఇక ఎంత కట్ అయిందో చెప్తాను. ఫస్ట్ అయితే ఇక నన్ను సస్పెండ్ చేసేసారు, వాళ్ళకు బ్యాలెన్స్ అయిపోయింది అని. ఫస్ట్ అది రీఛార్జ్ చేసేసుకుందాం. రీఛార్జ్ చేయాలి, లేకపోతే బుకింగ్స్ ఆగిపోతాయి. 1000 కాగానే కరెక్ట్ సస్పెండ్ చేసేస్తారు అన్నట్టు. చలో ఇదైతే రీఛార్జ్ చేసేసుకుందాం. నేను కూడా లైన్ కట్టిన డీజిల్ కోసం. ఫైనల్లీ సాధించినాము. 1/2 గంట టైం పట్టింది, కానీ మొత్తంలో దొరికింది డీజిల్. ఫుల్ ట్యాంక్ చేసిన 612 రూపాయలు ఏమో పట్టింది. ఇది చూసినారా, ఎన్నిసార్లు డీజిల్ పోసుకున్నా కానీ ఇంత సంతోషం ఎప్పుడు కాలేదు. చలో ఇప్పుడు రామంతపూర్ పోయి అక్కడ వెయిట్ చేద్దాం బుకింగ్ కోసం.
రామంతపూర్ దగ్గరికి అయితే వచ్చేసినాను. అది చూస్తున్నారా, ఈడ నిలబడదాము. ఇండస్ట్రియల్ ఏరియా కదా, బుకింగ్ వస్తుంది ఇక్కడ. వెయిట్ చేద్దాం. 3:35 అవుతుంది. ఇక ఎప్పటివరకు వస్తుందో చూద్దాం ఆర్డర్. ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ పంపులు బంద్ ఉన్నాయి. పెద్ద పరిశాన అయిపోయింది డీజిల్ తోటి. 4 గంటలకు మనకు ఒక బుకింగ్ పడ్డది ఇక్కడ నుండి. మన అదే చెప్పినా కదా రామంతపూర్. ఇక్కడ నుండి మన గచ్చిబౌలి సైడ్ పడ్డది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి. వాన మొగలేదు అవుతున్నది. మెట్రోలో ఏముందో ఏమో, ఆడిపోయినాక చూడాలి. ఇక 1 కిలోమీటర్ వచ్చింది పికప్ పాయింట్. చలో అక్కడికి వెళ్ళి చూద్దాం ఏం మెట్రోలో ఉందో. వచ్చేసిన నేను పికప్ పాయింట్కి. ఇది మన లోడ్ బుక్స్. 29 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. లోడ్ ఏం లేదు, 25 బండల్స్ ఉన్నాయి మన బుక్స్వి. చలో పోదాం, నడవండి. మొత్తంలో కాజాగూడ వరకు అయితే వచ్చినాను. ఏమంటారు, గోషామైలు, ఆసిఫ్ నగర్, ఆ గల్లీలన్నీ తిరుక్కుంటా మొత్తంలో ఇక్కడికి వచ్చినాను. ఇంకో 5-6 కిలోమీటర్లు ఉన్నది ఈ నుంచి. మనం వచ్చేసినాము లొకేషన్కి. ఇక్కడ చూడండి ఎట్లుందో పరిస్థితి. గుంత ఏ సైజు ఉందో తెలియదు మనకి. ఒక్క సైడ్ పెద్ద గుంత వచ్చింది అనుకోండి, బండాటు మరల పడతాయి. లొకేషన్ కరెక్ట్ పెట్టిండో లేదో. ఇక్కడికి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు లొకేషన్ రాంగే ఉంటుంది. ఇటురా అటురా, ఆ గేట్కి రా, ఈ గేట్కి రా. చలో లొకేషన్కి పోయినాకనే తెలుస్తుంది. అందుకే మనం ఆడికి పోయినాకనే ఫోన్ చేయాలి. ఈ లెఫ్ట్ చూపెడుతున్నది. ఇక్కడ ఉన్నది స్కూల్ పక్కన. పక్క కాపీ ఫోన్ చేద్దాం. దీని లోపలికి రమ్మంటారో ఏందో. స్కూల్ వెనకకు పోయింది. స్కూల్ ఇక్కడ ల్యాండ్ మార్క్ అదే ఉందంట, అందుకే అక్కడ పెట్టిండంట. ఈ గ్లాసెస్ బిల్డింగ్ ఉందా రైట్ సైడ్లో, అక్కడ ఇవ్వాలంట డెలివరీ. ఇవ్వాలంటే వాళ్ళే తీసుకుంటారు కిందకి వచ్చి. ఇక స్కూలే ఉన్నది ఇక్కడ ల్యాండ్ మార్క్, అందుకే అది పెట్టినా. పక్కకే ఉంది రా అని చెప్తే. చలో అన్లోడింగ్ ఏం చేద్దాం. చలో ఈ లోడ్ ఇట్ కంప్లీట్. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. మనకి ఎంత వచ్చింది అమౌంట్ అంటే 891 వచ్చింది. 209 రూపాయలు కమిషన్ కట్ చేసుకున్నారు. 1101 రూపాయి కిరాయి అయితే. ఇక వర్షం పడుతుంది ఏమనుకొని కవర్ వేసినాను. ఫస్ట్ అయితే ఆ కవర్ కొంచెం సెట్ చేసుకున్నాను, లేకపోతే మళ్ళీ ట్రాఫిక్లో సెట్ చేసుకోనికే రాదు. పక్కనకి వచ్చి వెయిట్ చేస్తున్నా, బుకింగ్స్ ఏమైనా వస్తాయేమని. టైం 6:30 అవుతుంది. ఇక్కడ చూస్తారు ఏడున్నాను నేను. ఈ బిల్డింగ్ల మధ్యలో ఉన్న ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంటే, ఒక్క బిల్డింగ్లో మా బస్తీ మొత్తం వచ్చేస్తుంది. అంతంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ చూస్తా. యాక్చువల్లీ ఇక్కడ నుంచి బుకింగ్లు కొంచెం కష్టం, కానీ ఎంటీ హాల్ అంటేనే కొంచెం ఆలోచిస్తున్నా. ఇక్కడ మన పొద్దుంతనే బుకింగ్స్ వెళ్ళటం కష్టం. 6:30 అవుతుంది సాయంత్రం టైం. ఇప్పుడైతే ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ పిరిపి కూర్చుంటా 7 గంటల వరకు అట్లా కూర్చుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ మొత్తం. ఇక సాఫ్ట్వేర్ అందరు ఇంటికి పోతారు కదా వీళ్ళంతా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అందుకే నేను కొంచెం సేపు ఈడనే ఆగి, ఒకవేళ బుకింగ్ తీసుకున్నాను అనుకో, బుకింగ్ తీసుకొని ట్రాఫిక్లో ఇరికితే పర్లేదు, కానీ మీరికైనా ఖాళీ పోవడం, మీరికైనా ట్రాఫిక్లో ఇరుకోవడం అవన్నీ ఎందుకని
కూర్చుంటా కొద్దిసేపు, బుకింగ్ వస్తుందో రాదో మళ్ళీ షూట్ చేసి చెప్తాను. ఈయనే కూర్చొని 8:30 అవుతున్నది. ఇక బుకింగ్లు అయితే ఏం వస్తలేదు. ఇక నాకు బేదారు వస్తుంది, నేను పోతున్నా. ఇవాళ టర్నింగ్ వచ్చేసి 1500 ఇవాళ. ఎందుకంటే టైం మొత్తం పొద్దుననేమో నా 2 వీలర్ల పెట్రోల్ కోసం తిరిగినాను, దొరకనే లేదు అదైతే. మళ్ళీ ఒక ట్రిప్ కొట్టిన తర్వాత మన బండ్ల డీజిల్ కోసం తిరిగినాను. డీజిల్ అయితే దొరికిపోయింది, ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాను. ఇక 2 ట్రిప్పులు కొట్టినాను అన్నట్టు. చలో మళ్ళా ఇక రేపటి బ్లాగ్లో కలుస్తా. ఇవాళ మొత్తం టైం వేస్ట్ అయింది, అట్లా కూడా 1500 అయిపోయింది అనుకోండి. చలో ఇంకా ఇక్కడనే ఉన్నా మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇక అట్లా కూడా ట్రాఫిక్ ఉంటుంది కదా అని ఏం చేద్దామని ఆన్లైన్ బుకింగ్ ఏమైనా పడుతుందేమో అనుకుని కూర్చున్నా. చలో రేపటి వీడియోలో కలుసుకుంటా. ఇవాళ వీడియో అయితే ఈడికే మళ్ళా.